ఏంట్రా రాజు, ఈ మధ్య నీ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. తొక్కేటప్పుడు కిర్రు కిర్రు అంటూ ఒకటే మూలుగుతున్నావు. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అప్పుడే వచ్చేసినాయా? మాటి మాటికి ఆగిపోతున్నావు. నడుము నొప్పెడుతున్నదా? పాదాలు కూడా బాగా అరిగిపోయినట్టున్నాయి. స్టాండ్ వేసిన నిలబడలేకపోతున్నావంటే కాళ్ళల్లో సత్తువ సన్నగిల్లినట్టున్నది. గొంతు కూడా టంగ్ టంగ్ మని పలకట్లేదు పాపం. ఊపిరి వదలడమే గాని గాలి పూర్తిగా పీల్చుకోలేకపోతున్నావేంట్రా? పేగుల ట్యూబుల్లో పంచర్ ఏదైనా అయినాదా? బాధపడు మాకు. నీకు టోటల్గా బాడీ చెకప్ చేయించి ఓవర్ ఆయిలింగ్ చేయిస్తాలే. మే ఇది డైర్ కూడా సినిగిపోయినది, కొత్త సెడి కొనిపియాలా? ఏంటో భూమి కోసం హాస్టల్కి వెళ్దాం అనుకున్నప్పటి నుంచి దారిలో ఎవరిని చూసినా భూమి ఇలాగే కనబడుతున్నారు. కొండమ్మ కూడా కనిపిస్తుంది ఏంటి? అయితే భ్రమ కాదనమాట. ఇవాళ ఎలాగైనా లవ్ ప్రపోజ్ చేయాలని బయలుదేరాను భూమి. హాస్టల్లో అయితే వాటంతో ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడైతే ఏ ప్రాబ్లము లేదు. హ్యాపీగా దర్జాగా ధైర్యంగా ఐ లవ్ యూ అని చెప్పేయచ్చు. కానీ ఎలా? ఒక 2 రోజు ఉంటే ఎంత బాగుండేది. ఒకే షాప్ ఎక్కడ ఉంటుందబ్బా? ఆహా, నా ప్రేమకు పంచభూతాలు కూడా హెల్ప్ చేస్తున్నట్టున్నాయి. లవ్ ప్రపోజ్ చేయాలనుకోగానే లవ్ సింబల్ కనిపించిందంటే భూమి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అన్నమాట. పర్వాలేదారా, మీ అభిప్రాయం ఏమిటో కనుక్కోవాలని పిలిచాను. అందులోనూ విరాట్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండటంతో మధ్యవర్తి ద్వారా అడిగించాల్సిన విషయం నేనే తొందరపడి అడిగేశాను. నువ్విలా మా మొహం మీదే కుదరదని చెప్తావని అస్సలు ఊహించలేదు. ఊహించుంటే అసలు మేం మా తాహతకు తగ్గట్టు ఏ జమీందారీ సంబంధమో చూసుకునుండేవాళ్ళం. అయ్యో, నేను చెప్పేది మీరు పూర్తిగా వినలేదు. అవసరం లేదు. అనాల్సిన మాట నువ్వన్నావు, వినాల్సిన మాట మేం విన్నాం. లెక్క సరిపోయింది. వెళ్ళిరాతారా? ఒకసారి నా అభిప్రాయం కూడా వినండి పిన్ని గారు. ఒక్క నిర్ణయానికి 2 అభిప్రాయాలు ఉండటం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నా మనసులోని అభిప్రాయం మీకు సూటిగా చెప్పాను పిన్ని గారు. అది మీకు కటువుగా అనిపిస్తే క్షమించండి. ఆ ఆస్తులన్నీ అనుభవిస్తూ మహారాణిలా చక్రం తిప్పాలనే ఆశ నాకేమీ లేదు. ఒక తల్లిగా నా కొడుకు భవిష్యత్తు ఇంకా బాగుండాలని కోరుకోవడంలో తప్పేం లేదనుకుంటాను. అందులో తప్పులేదు. కానీ నీ ఆశల గురించి నువ్వు ముందు చెప్పి ఆస్తి రాసివ్వమని మేమన్నాక నువ్వు ఈ సంబంధం కుదరదని చెప్పుంటే బావుండేది. మా మర్యాద మాకు దక్కేది, నీ గౌరవం నీకు దక్కేది. ఇప్పటికైనా నీకెటువంటి అభ్యంతరాలున్నా చెప్పచ్చు. ఇందులో బలవంతమేమీ లేదు. ఇప్పుడు నాకెలాంటి డౌట్సు లేవు పిన్ని గారు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్న సంగతి మీకు తెలుసు. అందుకే ఇక ఆ ప్రస్తావన అనవసరం తారా. సంబంధం ఖాయం చేసుకుందామా వద్దా? ఏదో ఒకటి తేల్చి చెప్పు. నా కొడుకు ఇంత గొప్పింటికి అల్లుడు కాబోతున్నందుకు నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరు లేరు పిన్ని గారు. ఈ సంబంధాన్ని ఖాయం చేయండి.
అంత దీనంగా నడవకు రాజు. మెకానిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళి నిన్ను బ్రహ్మాండంగా రెడీ చేయిస్తాను. హ్యాపీగా నడు. హాయ్. మీరే డీడున్నారు? ఈ పాటికి ఆడుండాలి కదా. ఆ, అక్కడ ఎక్కడ? మీ అత్తగారింట్లో. అత్తగారా? అత్తగారు ఎవరు? నందిక వాళ్ళ అమ్మగారు. నందిక వాళ్ళ అమ్మ? అమ్మమ్మ గారి కోడలు అత్తగారే కదా. అవును. అయితే అక్కడెందుకుంటాను? ముక్తాదేవి గారింట్లో ఈ ఆలయత శుభకార్యం గురించి మంచి ముచ్చట్లు మాట్లాడుకుంటారంట కదా. ముచ్చట్లలో మంచి ముచ్చట్లని సపరేట్గా ఉంటాయా? బాబు, సాక్షిని ఇక్కడే ఉన్నా. ఒక్క నిమిషం ఆగు. అసలేం ముచ్చట్లు? దేని గురించి? ఏమో, పెళ్ళిడికొచ్చిన మనవరాలు గురించో, పెళ్లి కావాల్సిన ఈ మనవడి గురించో, దేని గురించో నాకెటా తెలుస్తుంది? నా పెళ్లి గురించా? నా పెళ్ళి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏమో, అక్కడ ఏం రాసంపినాడో, ఎవరిని రాసంపినాడో. బాబు, బుడగల సంగతి. ఏటతను బుడగలంటున్నాడు? మీ చేతిలో ఈ బుడగేంటి? అది 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 ఇది మేయ్, ప్రేమ బుడగ మాదిరున్నదే. ప్రేమ బుడగే అదే. అంతేనా? సర్లేండి. రాజుగాడికి జ్వరం వచ్చినది, వీణ్ణి డాక్టర్ దగ్గర కట్టుకెళ్ళాలి. డాక్టరా? అదే, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లాలా. బాబు, సింబాలిక్కో బొంబాలిక్కో అన్నారు కదా. సింబాలికా? సింబాలిక అంటే? అంటే గుర్తు. లవ్ సింబల్ బెలూన్ తీసుకున్నాను కదా, అందుకు అడుగుతున్నాడు అంతే. అంతేనా? అయితే సరే. భూమి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? ఏం మాట్లాడాలి అంటే అది 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 ఏంది మాటారు? నా ముఖం చూతారు. నాను భూమి నదిలే ఆడికి పోను. భూమి నాను ఒకే కంచం, ఒకే మంచం, ఒకే మొగుడు కూడానా? ఒకే. రేయ్ బుడగ, మధ్యలో దూరినావంటే బుడగ పగిలిపోద్ది. అతనితో ఏంటి? మాస్టర్ ఏదో చెప్తానంటున్నారు, ఏదో మాట్లాడాలి అంటున్నారు. నీతో మాట్లాడాలి, నీకే చెప్పాలి. ఏదో ఇవ్వాలి. మీరు ఏది ఇచ్చినా ఏం చెప్పినా అందులో నాకు షేర్ ఉంటుంది మాటారు. విషయం ఇస్తాను, షేర్ చేసుకుంటావా? ఇందాక విరాట్ బాబు జేబులో 4 థ్యాంక్స్ ముక్కలు పడేసినాను కదా, ఇప్పుడు నా థ్యాంక్స్ లో నన్ను వాపస్ తీసుకుంటాను. తీసుకో. ఏ భూమి, ఏ వద్దు. మామ్, షడా విరాట్! ఓ పరాయి మగాడు హోటల్కి పిలిచి కావలసినవన్నీ తినిపిస్తే ఎక్కడికైనా రెడీ అనుకునే ఆడదురా. చాలా ఆపు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. భూమి మాకేం పరాయిది కాదు. రేపటి నుంచి భూమికి కారు ఉంటుంది, భూమికి ఖరీదైన బట్టలుంటాయి. మా నందికితో సమానంగా కనిపిస్తుంది.